చెప్పండి అన్నా. ఏంటన్నా ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 14 నెలలు అయితే పూర్తయింది. ఈ 14 నెలల కాలం వ్యవధిలో ఈయన పరిపాలన ఎలా ఉందంటారు? ఏం జరగట్లేదు కనీసం అమ్మ ఒడి కూడా సరిగ్గా కొంతమంది పిల్లల వల్ల అసలు ఏమి జరగట్లేదు. అందరిని ఇబ్బందులు పెడుతున్నారు. ఉన్నోళ్ళు తీసుకోకుండా ఉంటే సార్ పింఛన్లా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ వాళ్ళందరిని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రోజు కూడా ఎక్కడెక్కడో గేట్లు పెట్టి ఆపాలని చూశారు. ఇంతలోతు నీళ్ళల్లో దిగిపోయాం. వీడియోలు ఉన్నాయి మా కాడ. ఇంతలోతు నీళ్ళల్లో మోకాళ్ళ లోతు బూట్లు కూడా తడుస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆరలేదు. అవంతా ఇబ్బందులు పెడుతున్నారు. జగన్ అన్న అభిమానులం కాబట్టి ఇక్కడ దాకా వచ్చి తిరుగుతున్నాం. ఏంటంటారన్నా మరి వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి రెడ్ బుక్ చూసి వైసీపీ క్యాడర్ అంతా భయపడుతుంది అంటున్నారు. ఈ నారా లోకేష్ బ్లూ బుక్ రాస్తాం. బ్లూ బుక్ రాష్ట్రం భయపడేదే ఉండదు, భయపడేదే జరగదు. వైసీపీ అంటే గట్టిగా ఉన్నవాళ్ళు గట్టిగానే ఉన్నారు. ఇబ్బందులు పడే వాళ్ళని ఇబ్బందులు పెడతానే ఉన్నారు. తగ్గేదే లేదు. వైసీపీ అంటే తగ్గేదేలే. ఎంత దూరం అని వెళ్ళడమే, సావుకైనా సిద్ధమే. ఎందుకని అసలు అంత అభిమానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే? అంత అభిమానం ఎందుకు? అభిమానం అనేది ఒకరు చెప్తాను ఇంకొకటి ఇంటేనో వచ్చేది కాదు. అభిమానం అనేది అభిమాన జగనన్న మీద. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏమీ జరగదు, ఏమీ చేయలేరు. అంటే వీళ్ళు సూపర్ 6 అంటూ చెప్పారు, 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? అట్లా వీళ్ళ జీవితం అంతా పడుతుంది 6 గ్యారెంటీలు పూర్తి చేయాలంటే. వీళ్ళకి జై జగన్ 6 గ్యారెంటీలు పూర్తి చేయాలంటే వీళ్ళ జీవితం అంతా సరిపోదన్న. వాళ్ళకి జీవితం అంతా కూడా సరిపోదు. అంటే ఇప్పటికే చాలా వరకు నేను ఒక్క పాయింట్ అవుతాను. ఒక్కటి చెప్పండి. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత అమ్మఒడని, రైతు భరోసా అని, ఈ నాడు నేడు బడులు కానీ, మొత్తం సచివాలయాలు కానీ ఇవన్నీ పెట్టాడు కదా. అంతకుముందు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అప్పుడంతా ఏం చేశాడు? అప్పుడు అంత పెద్ద ఇజనరీ, నేను పెద్ద ఇది అది అంటారు కదా. అప్పుడంతా చేయకూడదు ఇవన్నీ. హైదరాబాద్ డెవలప్ చేసింది నేనే అంటున్నారు. అంతేనన్నా. ఇప్పుడు 100 మంది చేసిన దాన్ని మన దాంట్లో వేసుకోవడం అంటారు కదా. అదేనమాట అది. జై జగన్ అన్న. కాదన్నా ఫైనల్ గా మరి ఇప్పుడు ఈ రెడ్ బుక్ చూసి వైసీపీ క్యాడర్ అయితే భయపడుతుందా నిజంగానే? భయపడే వాళ్ళైతే ఇంతమంది రారు. చూస్తున్నారు కదా ఈ జనాల, ఈ సంవత్సరం చూస్తున్నారు కదా. అది అభిమానం. వీళ్ళు ఇన్ని గేట్లు పెట్టినా, ఇన్ని రోడ్లు పెట్టినా, ఎంత చేసినా కావాలంటే జగన్ కోసం కనీసం వాళ్ళు సొంత డబ్బులు పెట్టైనా సరే వాళ్ళు 10 మంది కలుసుకున్నాం. హెలికాప్టర్ బుక్ చేసుకుని రాగలగా అంత ఫ్యాన్ అభిమానం ఉండేది. అవును. ఇప్పుడు డబ్బులు పెట్టి తీసుకొస్తే ఆడెవడో పోతున్నాడు, మన ఎన్నికెడతా పోతాలో జెండా పడుతా అనుకోవచ్చు. అభిమానంతో ఉన్నాం కాబట్టి అంతా పరిగెత్తి స్తంభాలన్నీ ఎక్కి మరి జైలు కాడి నుంచి అక్కడి నుంచి ఇప్పుడు నాకు టిఫిన్ కూడా చేయకుండా ఉదయం 6 గంటల నుంచి ఉన్నాను నేను ఇక్కడ. మా ఫ్యాన్స్ అందరం కూడా. అది అభిమానం అంటే మా అభిమానం జగన్ అన్న అభిమానం. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారన్నా? అన్నా ఆయనది ఏముందన్నా, అది ఏముండదన్నా. అది అంటే ఇంటిని ముందుంటే ఇతను భోగిలు అంటాడు. ఒకవేళ కానీ ఇంతవరకు ఒక ఫ్యాన్స్ లో ఒక అభిమానం అనేది ఉంది. ఏంటంటే ఆయన సీఎం చేయాలనుకున్నారు. జగన్ అభిమానులుగా మాకు కూడా కొంత ఉంది. ఈ ఓపస్ తో ఆయన ఎప్పుడైతే టీడీపీలో ఈ పార్టీని తీసుకెళ్లి కలిపాడో ఈ నుంచి సర్వ సంకనాగిపోయింది మిగతాది కూడా. ఓకే.